ఈరోజు స్పెషల్ వచ్చేసి ఉగ్గాని అండి. ఎలా చేసుకోవాలంటే ముందుగా ఇదిగో ఇలా కొంచెం వాటర్ పోసుకొని వీటిని 1 మినిట్ వరకు ఇలా ఉంచితే ఇలా సన్నగా అయిపోతాయండి. వీటిని ఇలా నీట్గా చక్కగా ఇదిగో ఇలా పిండి వాటర్ అనేది లేకుండా ఒక గిన్నెలో అనేది వేసుకోవాలి. ఇలా మొత్తం అనేది పిండేయాలి. ఇలా అన్నీ పిండేసుకోవాలండి. పిండి నేనైతే చిల్లుల గిన్నెలో వేసాను, మీరు ప్లేట్లో అయినా పెట్టుకోవచ్చు. తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకొని 3 టేబుల్ స్పూన్స్ శనగిత్తనాలు వేసుకోవాలి ముందుగా. తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి. దీన్ని కొద్దిగా ఫ్రై అవ్వాలి. వీటి ఫ్రై అయ్యే లోపల మనం ఆనియన్, ఒక పచ్చిమిరపకాయ, ఒక టమాటో అని కట్ చేసుకుందాం. చిన్న సైజు అయితే 2, పెద్ద సైజు అయితే 1 నేను వచ్చేసి ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యలేదు చూద్దాం. ఇది రాయలసీమ స్పెషల్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్ బజ్జీ ఉంటే ఇంకా అదిరిపోద్ది. ఇప్పుడు ఇలా వేగాయి కదా, ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయలు అనేవి యాడ్ చేద్దాం. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే గాయత్రి కుకింగ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై చేసుకోవాలి. స్మెల్ అయితే అదిరిపోతుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. స్నాక్ రెసిపీ కానీ, లేకపోతే బ్రేక్ఫాస్ట్కి కానీ, లేకపోతే ఇలా ఏదైనా స్పెషల్గా చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు బొరుగు మసాలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. అసలు సూపర్గా ఉండిద్దండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా స్నాక్గా ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది అనమాట. ఎవరైనా వచ్చినా మనం దోశ, చపాతీ, పూరి ఇలా చేయకుండా ఇలా ఉగ్గాని చేసి పెడితే చక్కగా తినేస్తారండి. సూపర్గా ఉండిద్ది. ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యాయి కదా, కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఉల్లిపాయ చూసారా, మనకి ఆనియన్ అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు టమాటో, పచ్చిమిరపకాయ 2 ఒకేసారి వేస్తున్నాను. వేసి కలుపుతాం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేద్దాం. మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి, హై ఫ్లేమ్లో అసలు పెట్టుకోకూడదు. సాల్ట్ అనేది మనకి ఆ బొరుగులకి దీనికి ఇంత సాల్ట్ అయితే సరిపోతుంది. మీరు చాలకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుగానే ఒకసారి వేసి ఉప్పు కసం చేసుకోకండి. చూసారా, ఇలా మొత్తం సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి. దీంట్లోనే కొద్దిగా మనం టర్మిక్ అనేది యాడ్ చేయాలి. పసుపు, కొద్దిగా టర్మరిక్ యాడ్ చేస్తాము, అంటే పసుపు అండి. మొత్తం కలిసే విధంగా ఒక్కసారి కలపాలి. ఇది 2 సెకండ్స్ వరకు మూత పెట్టి ఉంచితే మనకి టమాటోస్ అంతా బాగా కుక్ అవుతాయి. చూసారా ఫ్రెండ్స్, ఇలా మర్చిపోయిందండి మనకి టమాటోస్. దీన్ని కొంచెం ఇలా స్మాష్ చేయాలండి. సూపర్గా ఉండిద్ది. మీరు కూడా ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకసారి ట్రై చేసి ఏదన్నా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను క్లారిఫై చేస్తాను. ఇప్పుడు వీటన్నిటిలో బొరుగులు అనేవి మనం యాడ్ చేయాలి. చాలా అంటే చాలా బాగుండిద్దండి. ఇలా బొరుగులు కడగకుండా వేసి మామూలుగా చేయొచ్చు కదా అనుకోవచ్చు. అలా చేస్తే ఇసుక తగిలిద్దండి, పెద్దగా బాగోదు. ఇలా బొరుగులు అనేది మనకి కడిగితేనే మనకి సూపర్ టేస్ట్ అనేది తగిలిద్ది. చాలా అంటే చాలా బాగుండిద్దండి. అసలు కలర్ఫుల్ కూడా సూపర్గా ఉండిద్ది. ఇలా మొత్తం ఒకసారి కలిసే విధంగా మొత్తం కలపాలి. ఇలాగా చూసారా ఫ్రెండ్స్, ఇలా మొత్తం కలిపేసాం కదా. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేయాలండి. సాల్ట్ అనేది మనకు పర్ఫెక్ట్గా సరిపోయింది. మీకు చాలకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. టేస్ట్ చూస్తే సాల్ట్ అనేది మనకు కరెక్ట్గా సరిపోవాలి. ఈ కారాన్ని మొత్తం కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇంతేనండి మన ఉగ్గాని. ఇప్పుడు దీంట్లో కావాలంటే కొద్దిగా కొత్తిమీర, పుదీనాని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది అనేది కొద్దిగా ఫ్రై అయిపోయింది. చూసారా, మనకి ఇలా పొగలు వస్తున్నాయి చక్కగా. ఇప్పుడు దీన్ని అనేది మనం స్టవ్ అనేది ఆపేసుకోవాలి. ఇంతేనండి, మనకి ఎంతో నచ్చిన
వితిన్ 5 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది. నేను నిదానంగా చెప్తున్నాను ఎందుకంటే మీకు అర్థం కావటం కోసం. ఇంతేనండి. ఇప్పుడు దీంట్లోకి లైట్గా నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ నంచుకొని తింటుంటే వేరే లెవెల్ టేస్ట్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. రేపు మళ్ళీ వేరే అయితే మళ్ళీ కలుస్తాను.